అమరావతిలో దేవుడి భూములు కొట్టేశారు టీడీపీ నేతలు. వెలగపూడి ఆలయ భూముల స్కామ్ మరవక ముందే మరోసారి దేవాలయ భూములను దోచేశారు టీడీపీ నేతలు. పల్నాడు వీరుల ఆలయ భూముల ల్యాండ్ పూలింగ్ చేశారు. ఆలయానికి రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించలేదు సిఆర్డీఏ. ఆలయానికి ఇవ్వాల్సిన ప్లాట్లను టీడీపీ నేతలకు కట్టబెట్టారు సిఆర్డీఏ అధికారులు. 35 కోట్లకు పైగా విలువైన ఆలయ భూములను కొట్టేశారు టీడీపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అమరావతిలో మళ్ళీ టీడీపీ నేతల భూములు కొట్టేయడం చూస్తున్నాం. అంటే గతంలో కూడా ఇలాంటి స్కాములు చాలా చూసాం, వాటికే ఇంకా పరిష్కారం దొరకలేదంటే నేపథ్యంలో మళ్ళీ కొత్త వివాదం. సో ఏంటి అప్డేట్స్, ఏం జరిగింది? పూర్తిగా అమరావతిలోని తెలుగుదేశం పార్టీ నేతలు దేవుడు భూములను కొట్టేసే పనిలోనే ఉన్నారు. వారం రోజుల క్రితం వెలగపూడిలోని వేణుగోపాల స్వామి ఆలయానికి చెందిన దేవుడు భూముల కుంభకోణం బయటపడింది. వేణుగోపాల స్వామి ఆలయానికి 10 ఎకరాల 60 సెంట్లు ఉంది. అయితే ఈ 10 ఎకరాల 60 సెంట్ల రిటర్నబుల్ ప్లాట్ను తెలుగుదేశం నాయకులకు చెందిన మోతుకూరు సుబ్బారావుకు కేటాయించడం జరిగింది. ఇవి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారో ఆ చంద్రబాబు ఇల్లు పక్కనే ఆయనకు ప్లాట్లు కేటాయించడం జరిగింది. దాదాపు ఈ భూముల విలువ దాదాపు 100 కోట్లకు పైగానే స్థానికులు చెప్తున్నారు. ఇది మరొక ముందే మళ్ళీ ఇప్పుడు తుళ్లూరులోని పల్నాడు వీరుల దేవాలయం, దీనికి సంబంధించి మొత్తం 2 సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ఉంది. అందులో ఒకటి 161 సర్వే నెంబర్ 161లో 6 ఎకరాల 44 సెంట్ల భూమి ఉంది. దీన్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా దేవాదాయ శాఖ వారు సిఆర్డీ అధికారులకు ఇవ్వడం జరిగింది. అయితే సిఆర్డీ అధికారులు పల్నాడు వీరుల దేవాలయానికి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. కానీ సిఆర్డీఏ అధికారులు అట్లా రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా పూర్తిగా తెలుగుదేశం నాయకులు ఇందుర్తి పెద్ద నరసింహారావు, ఇందుర్తి చిన్న నరసింహారావు భూములు కేటాయించారు. దాదాపు 35 కోట్ల విలువ చేసి 21 ప్లాట్లను వాళ్ళ పేరున కేటాయించడం జరిగింది. చాలా స్పష్టంగా 65 సంవత్సరాల క్రితం ధర్మకర్తలు ఏవైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా రాశారు అందులో. ఇది ఆలయ నిర్వహణకు మాత్రమే వీటిని ఉపయోగించాలని. కానీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ వచ్చి తెలుగుదేశం నేతలు పూర్తిగా ఆ భూములు కొట్టేయడం కూడా జరిగింది. ఏదైతే సిఆర్డీ అధికారులు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారో వాటిని కొట్టేశారు. ఫామ్ 8లో చాలా స్పష్టంగా ఉంది, నో ట్రాన్స్ఫర్, ఈ భూములు ఎవరికి ట్రాన్స్ఫర్ కాకూడదని. కానీ సిఆర్డీ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం నాయకులు ఇద్దరు ఆ రిటర్నబుల్ ప్లాట్లు 21 ప్లాట్లను కొట్టేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతుంది. సిఆర్డీ అధికారులపైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చి విలువ గల భూములు రిటర్నబుల్ ప్లాట్లను తెలుగుదేశం నాయకులు కొట్టేయడం కూడా జరిగింది. కొట్టేసిన ఆ రిటర్నబుల్ ప్లాట్లను వెంటనే సేల్ కూడా చేశారు. ఇప్పటికే 5 వ్యక్తులకు ఆ ప్లాట్లను కూడా సేల్ చేసినట్టు కూడా చాలా స్పష్టంగా మన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇలా తెలుగుదేశం నాయకులు అమరావతిలో దేవుడు భూములకు సంబంధించిన ప్లాట్లను సిఆర్డీ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి తమ పేరు మీద రాయించుకోవడం, వెంటనే సేల్ చేయడం జరిగిపోతుంది. దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గా, అయితే అశోక్, ఇక్కడ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఒత్తిడి చేయడం వల్ల సిఆర్డీ అధికారులు ఇచ్చారంటున్నారు. మరి ఇప్పుడు ప్రజలు అడగటం వల్ల కావచ్చు, లేదా ఇంకా ఇతర పరిణామాల వల్ల మరి ఆ సిఆర్డీ అధికారుల నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది? మరి దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందంటారా? ఇప్పటివరకు అయితే సిఆర్డీ అధికారులు ఏమీ స్పందించలేదు. కానీ పల్నాడు వీరుల దేవాలయం దాదాపు 65 సంవత్సరాల క్రితం అప్పుడే శిథిలావస్థలో ఆ దేవాలయం ఉంటే దాన్ని పునర్నిర్మించి కొంతమంది దాతలు స్వయంగా కొని ఆ దేవాలయానికి భూములు ఇచ్చారు. అలాంటి భూములను ఇవాళ రాజధాని పేరుతో రిటర్నబుల్ ప్లాట్లు కొట్టేయటం పైన తుళ్లూరులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రజలంతా ఎప్పటి నుంచో దాదాపు 65 దశాబ్దాల క్రితం నుంచి ఆ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ వచ్చిన డబ్బులతోనే ఇప్పుడు ఆ భూములకు సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్లను తెలుగుదేశం నాయకులకు కట్టబెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ దాదాపు 35 కోట్లకు పైగా ఈ రిటర్నబుల్ ప్లాట్లు పలుకుతాయి. దీనిపైన తుళ్లూరులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రైట్ అశోక్, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.